सब है, उनको मैं चाहता हूँ कि आए का प्रोग्राम हो। అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కాంతి కిరణ్ గారి ఆదేశాల ప్రకారం భారతదేశంలో 15 మంది ప్రధానమంత్రులు పనిచేశారు. వారిలో అత్యుత్తమైనటువంటి ప్రధానిగా 12 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి 4,400 రోజులు ఈ రోజుకి ప్రధానమంత్రి గారు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి నిజాయితీ, అభివృద్ధి, అదేవిధంగా ప్రజా సంక్షేమం కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ మోర్చా తరఫున 2 కార్యక్రమాలు జరగాలనేది భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దానిలో భాగంగానే ఈరోజు మరి రంగారెడ్డి అర్బన్ జిల్లాకు సంబంధించినటువంటి మన ఎల్లమ్మ బండలో, శ్రీలింగంపల్లి నియోజకవర్గం ఎల్లమ్మ బండిలో మనం ఎస్సీ బస్తీలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరి ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు సోదరుడు ప్రవీణ్ బాగ్డే గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు ప్రకాష్ గారు, నా ముందున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మహాభారతంలో మరి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం, అర్జునుడికి గీతోపదేశం చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. యోగ కర్మసు కల్మషం అనేది ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏదైనా నైపుణ్యంతో పని చేస్తే అదే యోగం అనేది దాని యొక్క అర్థం. ఏ పనైనా నైపుణ్యంగా చేయాలి. దీనికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం భారత ప్రపంచ నాయకుడు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. వారు రోజుకి 18 నుంచి 20 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. దేశ ప్రజలందరూ కూడా నా కుటుంబం, నాకు ప్రత్యేకమైన కుటుంబం ఏమీ లేదు, దేశ ప్రజలందరూ కూడా నా కుటుంబం అని వారు భావిస్తూ దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ ప్రజల అభివృద్ధి కోసం, దేశ ప్రజల మరి వారి యొక్క ఆర్థిక సామాజిక అవసరాలు తీర్చడానికి వారు అంత కష్టపడుతున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలని, ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందించాలని అందరినీ కూడా మరి సభాపూర్వకంగా తెలియజేస్తుంది. మరి భారతదేశ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది పనిచేశారు. దేశ ప్రధానిగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ
ప్రధానులు పనిచేసినటువంటి సందర్భంలో సుమారు 65 సంవత్సరాలు దేశాన్ని పరిపాలిస్తే మరి ఏ విధంగా అభివృద్ధికి నోచుకోలేక దేశం ఉందో మనందరం కూడా చూసాం. ఒక పక్క నుంచి ఉగ్రవాద దాడులు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి. ఒక పక్క నుంచి పేదరికంతో ప్రజలు అల్లాడిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రపంచ దేశాల్లో గౌరవం లేకుండా మరి భారతదేశం కాంగ్రెస్ పరిపాలనలో ఉంది. కానీ ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. మరి గతంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు 4వ స్థానానికి వచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అనేక కుంభకోణాలతో వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు 12 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క రూపాయి అవినీతి లేకుండా పరిపాలిస్తున్నటువంటి ప్రజానాయకుడు నరేంద్ర మోడీ గారిని ఒక్కసారి మనం గుర్తించుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఒక యుగ పురుషుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నరేంద్ర మోడీ గారు ధర్మాన్ని, దేశాన్ని రక్షించడానికి, దేశ ప్రజల సంక్షేమం కోసం వారి యొక్క అభివృద్ధిని కాంక్షించే గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారిని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మరి ఏం చేసింది సోదరుడు మరి ప్రవీణ్ గారు చెప్పినటువంటి విషయాల్ని 2-3 గుర్తు చేస్తాం. ఏం చేసింది భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది పేద ప్రజలకు అంటే 24 కోట్ల కుటుంబాలను పేదరికంలో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. మరి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఈ రోజుకి కూడా 2020 మరి కోవిడ్ లో ప్రారంభమైనటువంటి ఉచిత రేషన్ ఈ రోజుకి కూడా మనందరం కూడా అనుభవిస్తున్నాం. ఉచిత రేషన్ మనం అనుభవిస్తున్నాం. ఇది నరేంద్ర మోడీ గారి ఆలోచన, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంలోనే ఈ విధంగా ప్రజా సంక్షేమం జరుగుతుందనే విషయాన్ని మనం ఒక్కసారి గుర్తించుకోవాలి. గతంలో 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తే పేద ప్రజలకు చేరేసరికి 15 రూపాయలు మాత్రమే వారికి చేతులకు వచ్చాయి. కారణం ఏంటంటే చేతులు మారే విధానం, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో అది అధికారుల చేతుల్లోకి రావడం వల్ల ఆ 100 రూపాయలు 15 రూపాయలు పేద ప్రజలకు చేరాయి. కానీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా, డీబీటీ పద్ధతి ద్వారా కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు పేద ప్రజలకు ఇస్తుంటే నేరుగా 2000 రూపాయలు మన యొక్క ఖాతాలోనే చేరుతున్నాయి. ఇది నరేంద్ర మోడీ గారి ఘనతాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. మరి నా యొక్క మహిళామణులు పొగ పొయ్యితోటి ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తమా మరి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, పొగ పొయ్యితో ఇబ్బంది పడుతున్నారు అని ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లను 10 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని సందర్భంగా ఒకటి కాదు, 2 కాదు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మనకు మరి మన కళ్ళారా మనం చూస్తున్నాం. మన పేద ప్రజల ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి పిల్లలు, నేను మరి విదేశాల్లో చదువుకున్నా, విదేశాల్లో విజ్ఞానాన్ని సంపాదించా,
అదే విధంగా ఆ విజ్ఞానం ద్వారా అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రాసి దేశ ప్రజలకు అందించాను. నాలాగానే నా సమాజంలో ఉన్నటువంటి పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే ఉద్దేశంతో అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని మరి ప్రవేశపెట్టి పేద ప్రజల పిల్లల్ని 300 మందిని మరి పంపించినటువంటి సందర్భాన్ని మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనందరికీ తెలుసు. మన యొక్క ధర్మానికి ఆరాధ్య దైవం శ్రీరాముడు. దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిరాన్ని ఒక్క నెత్తుకి బొట్టు లేకుండా 500 సంవత్సరాల సమస్యను పరిష్కరించి మరి దివ్యమైన భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతమైనటువంటి విజయాలు మనకు తెలుసు. గతంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎన్ని ఉగ్రవాద దాడులు ఉన్నాయో పాకిస్తాన్ ఊరికే మనల్ని ఖండించింది. పాకిస్తాన్ మరి ప్రతి విషయానికి కూడా మనకు అడ్డొచ్చింది. అనేక యుద్ధాలకు కాలు దువ్వేది. అటు బార్డర్లో ఉన్నటువంటి చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే వణుకు పుట్టే విధంగా మరి భారతదేశం జోలికి మనం వెళ్ళకూడదు. అద్భుతమైనటువంటి ఆయుధ సంపత్తి భారతదేశం దగ్గర ఉంది అని నిరూపించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాదు, అనేకమైనటువంటి విషయాలు మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం మన పేద ప్రజలకు, ఎస్సీ సమాజానికి చేసింది. కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ మరి పూర్తిగా భారతీయ జనతా పార్టీని మీరు ఆదరించాలి. భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి, మన వాడలో ఉన్నటువంటి, మన ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి మరి వ్యక్తికి కూడా ఈ విషయాలను చేరవేసి భారతీయ జనతా పార్టీని వారికి దగ్గర చేయాలి. భారతీయ జనతా పార్టీని దగ్గర చేయాలి వారికి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం అని అడుగుతా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి అనేక అభివృద్ధి పథకాల కోసం తెలంగాణకి 12 లక్షల కోట్ల రూపాయలు ఈ 12 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి విషయాన్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ని కూడా ఒకసారి మనం ఆలోచించాలి. 6 గ్యారంటీలు, 400 పైగా వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చకుండా తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ సమాజాన్ని మోసం చేసినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎస్సీ డిక్లరేషన్ ప్రవేశపెట్టింది. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో చేవెళ్ల డిక్లరేషన్ ప్రవేశపెట్టింది. ఒక్కటంటే ఒక వాగ్దానాన్ని మరి చేవెళ్ల డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ ద్వారా ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా సప్లాన్ నిధులు చట్ట ప్రకారంగా ఎస్సీ సమాజానికి రావాల్సినటువంటి 1000 కోట్ల ఎస్సీ నిధులను దారి మళ్లించి వేరే పథకాలకు వాటిని మళ్లిస్తూ ఎస్సీ సమాజాన్ని, మనల్ని మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎస్సీ కార్పొరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క లోన్ అయినా కార్పొరేషన్ లో వచ్చిందా ఒకసారి మీరు గమనించాలి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఒక్కటంటే ఒకటి ఎస్సీలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన నిధులు ఏమైనా విడుదలయ్యాయా ఒకసారి మీరు ఆలోచించాలి. మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి. మనల్ని అప్పున పెట్టుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, భారతీయ జనతా పార్టీకి ప్రతి విషయంలో అటు ఎన్నికల్లో కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తున్నటువంటి మరి పథకాలు కావచ్చు, మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విషయాల్లో సంపూర్ణమైనటువంటి మద్దతు మీరందరూ కూడా తెలియజేయాలని మీ అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు ప్రకాష్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. అదేవిధంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా